లాండ్రీ కరెక్ట్ ఉందా లేదో మరి చూసుకొని క్యూఆర్ కోడ్ వస్తున్న కంప్లైంట్స్ ఎట్లా వస్తుంది బాగా చేస్తాం. మీరు ఇది మార్చాలి. నేను ఇచ్చిన ఫార్మాట్ ఇది కాదు. మీ పేరు నంబర్లు మొత్తం పూర్తవాలన్నాం. 74% చేసామంటే 74% కాదు, 100% చేయాల్సిందే మనం. ఇంకో కంపల్సరీగా చేయాలి. ఎన్ని ఉన్నాయి అట్లా మీ దగ్గర, మీ పరిధిలో చూసారా మీరు? కాదండి, మీ పరిధిలో ఎన్ని ఉన్నాయి అటువంటి షాప్స్ ఇంకా కానివి? నెట్వర్క్ లేదా? తెలియదు కదా ఈ క్యూఆర్ కోడ్. కొత్త ప్యాకింగ్ 25 కిలోలు బ్యాగ్ హెచ్డిపి, అదేమో మీకు ఓకే. చూసుకొని ఒకసారి మొత్తం నాకు ఇవన్నీ మీ పరిధిలో మీరు ఎంత చేయగలుగుతారో మీరు చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ పంపిణీ వ్యవస్థలో ఒక మార్పు తీసుకొచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా 29,791 రేషన్ షాపుల ద్వారా సుమారు 1,46,00,000 కుటుంబాలు ఈ సరుకులు అందించే విధంగా ఒక అద్భుతమైన ఏర్పాట్లు క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లాలో కూడా మా సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం చేస్తున్న సందర్భం ఈ రోజు వరకు ఈ 1,46,00,000 కుటుంబాలకి గాను 1,14,00,000 కుటుంబాలకు ఆల్రెడీ మేము రేషన్ అందించగలిగాం. అంటే ఇవాళ 9వ తారీఖు. అదేవిధంగా ఎవరైతే 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు పాపం ఇంటి బయటికి రాలేని వారు ఉన్నారో, పెన్షన్లు తీసుకుంటున్నారో, వాళ్ళందరికీ కూడా సుమారు 15,77,000 మందికి ఇంటింటికి వెళ్ళి సరఫరా చేయాలనేది ఒక ఆలోచనతోటి ఆ కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా ముందుకు తీసుకొచ్చాం. ఇప్పుడు వరకు 12,46,000 మందికి ఇంటింటికి మేము సరఫరా చేయగలిగాం. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఇంకా డెత్ కేసెస్ కానివ్వండి, లేకపోతే మైగ్రేషన్ ద్వారా అడ్రస్లు మారినందుకు డీలర్లు పూర్తిగా ఇవ్వలేకపోతున్నారు. ఏదేమైనప్పటికీ దాదాపు 80% వరకు ఈ ప్రక్రియ 9-10 రోజుల్లోనే పూర్తయ్యే విధంగా ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా సహకరించారు. వాళ్ళందరికీ నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడు సహజంగా కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు కూడా కొంచెం సర్వర్ ఇంకా ఇబ్బందులు ఉంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఉన్న ఎన్ఐసితో ముడిపడి ఉంటుంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమం కాబట్టి ఒక్కొక్క సందర్భంలో టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కూడా. మేము చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ఫిజికల్గా మీరు వాట్సాప్లో ఇమీడియట్గా ఫోటో తీసుకుని వివరాలు తీసుకుని పెట్టుకోండి. అంతే తప్ప లబ్ధిదారులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ అంటే మేము రికన్సిలేషన్ చేసే టైంకి అవసరం అనుకుంటే అప్పుడు మన ఇంకోసారి వాళ్ళు ఈపాస్ మెషిన్ తీసుకెళ్ళి వాళ్ళతో నమోదు చేయించుకోవచ్చు. అంతేగాని లబ్ధిదారులు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత డీలర్లకు ఉంటుంది. అందులో ప్రభుత్వం నుంచి మాత్రం మేము ఖచ్చితంగా సహకరిస్తున్నాం, ఇక్కడ పొరపాటు లేదు. అదేవిధంగా ఈ నెల 12వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెచ్చుకుంటున్నాయి. కొత్త విద్యా సంవత్సరంలో ఒక అద్భుతమైన మార్పు. గతంలో ఎంతోమంది విద్యార్థులు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, మధ్యాహ్న భోజనం పథకం కింద రైస్ సరిగ్గా పంపిణీ జరగడం లేదనే ఆవేదన చాలా సందర్భాల్లో వ్యక్తపరిచారు. దాన్ని అధిగమిస్తూ రైతాంగం కూడా సహకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొన్న ఖరీఫ్లోనూ రబీలోనూ ఎంతోమంది రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు
ప్రభుత్వానికే మీరు మీ ధాన్యాన్ని అమ్మండి, ఎందుకంటే అంతిమంగా మన బిడ్డల కోసం మన పాఠశాలలో ఉపయోగిస్తాం అనే మాట మేము నిలబెట్టుకుంటున్నాం. ఇప్పుడే మీరు చూశారు, మొట్టమొదటిసారి 25 కిలోల బస్తాల్లో మేము ప్యాక్ చేసి వాటిని ప్రతి పాఠశాలకు ఆల్రెడీ చేర్చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా 41,000 ప్రభుత్వ పాఠశాలలు, 4,000 సంక్షేమ హాస్టల్స్కి ఈ నెల 12వ తారీఖు నుంచి అందరికీ ఈ మధ్యాహ్న భోజనం పథకం కింద ఫైన్ క్వాలిటీ రైస్ ఉపయోగపడే విధంగా మేము ఒక మార్పు తీసుకొచ్చాం. అదే కాదు, కష్టపడి పండించిన రైతు ఎవరైతే ప్రభుత్వం పైన ఒక ఆశతోటి ప్రభుత్వం ఇచ్చిన భరోసాని వాళ్ళు నమ్మారో, ఆ రైతుకు సంబంధించిన వివరాలు కూడా మేము ఆ క్యూఆర్ కోడ్లో ప్రతి బస్తాకు ఒక క్యూఆర్ కోడ్, ప్రతి బస్తాకు ఒక క్యూఆర్ ట్యాగ్ కూడా పెట్టాం. తద్వారా ఈ పాఠశాలకు వచ్చిన ఈ బియ్యం ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత మిల్లుకి వెళ్ళి మిల్ దగ్గర సీఎంఆర్ జరిగిన తర్వాత ఈ పాఠశాల కోసం మేము పంపించిన ఈ బియ్యాన్ని ఫలానా రైతు తన చేనులో పండించారనే వివరాలు మన బిడ్డలకి తెలిసే విధంగా, అదేవిధంగా 12వ తారీఖున ఆ రైతును ఆహ్వానించి వారి చేతుల మీదుగానే ఆ పాఠశాలలో ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం చేసేటట్టు ఒక చక్కటి కార్యక్రమం రూపొందించాం. దీనికి రాష్ట్రంలో మంత్రి గారు నారా లోకేష్ గారు ఆయన కూడా చొరవ చూపించి సహకరించారు. ఖచ్చితంగా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో